నమస్కారం PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. PM సూర్య ఘర్ పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలి. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బోధనేతర పనులను తగ్గించాలి. APTF జిల్లా అధ్యక్షుడు కిరణ్ విజ్ఞప్తి. తిరుమల శ్రీవారి ఆలయంలో ఘనంగా కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహణ. సుగంధ ద్రవ్యాలతో ఆలయాన్ని ప్రోక్షణం చేసిన అర్చకులు. వార్తల్లోని వివరాలు. పథకంపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు. మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా దర్బార్లో PM సూర్య ఘర్ పథకంపై పార్టీ క్లస్టర్ డివిజన్ ఇన్ఛార్జీలు, బ్యాంకు ప్రతినిధులతో ప్రత్యేక సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో సంప్రదాయేతర విద్యుత్ వనరుల లభ్యత కష్టమవుతుందని, ప్రజలంతా సోలార్ విద్యుత్ వినియోగానికి మారాలన్నారు. తద్వారా విద్యుత్ ఛార్జీల భారం తగ్గించుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందవచ్చునన్నారు. విజన్ అట్ 2047లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ వినియోగాన్ని పెంచేలా చర్యలు తీసుకుంటోందన్నారు. సొంత ఇల్లు కలిగిన వారికి సోలార్ విద్యుత్ ఎంతో లాభదాయకమన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో పాటు బ్యాంకు నుంచి రుణ సదుపాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో వార్డులలో సంబంధిత ఇన్ఛార్జీలు, కన్వీనర్లు ఎక్కువ సోలార్ యూనిట్లను బిగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తే తగిన ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా సోలార్ యూనిట్ల ఏర్పాటు, రుణ సదుపాయాలపై సంబంధిత ప్రతినిధులతో అవగాహన కల్పించారు. సంబంధిత కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ అముద, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బోధనేతర పనులను తగ్గించాలని APTF జిల్లా అధ్యక్షుడు కిరణ్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు శిక్షణ పేరుతో అనేక ఒత్తిడికి గురి చేసిందని తెలిపారు. విద్యార్థులకు లీడర్షిప్ క్వాలిటీలు పెంచేందుకు సమావేశాలు, మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమాలు, సమావేశాలతో ఉపాధ్యాయులు ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు. దీని ద్వారా సకాలంలో విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే వీలు లేకుండా పోతోందని, దీనివల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్య ప్రమాణాలు కొరవడే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులకు సమావేశాలు నిలుపుదల చేసి యథావిధిగా పాఠ్యాంశాలు బోధించే సమయం కేటాయించాలని కిరణ్ విజ్ఞప్తి చేశారు. చిత్తూరు జిల్లా అధ్యక్షులు కిరణ్. స్కూళ్ళు తెరిచి దాదాపు నెల రోజులు పూర్తి కావాల్సి వస్తోంది. మరి పిల్లల దగ్గర కూర్చొని పాఠాలు చెప్పే సమయం మాత్రము లేకుండా ఉంది. మరి ఏదైతే బడి తెరిచినప్పటి నుంచి ఎన్రోల్మెంట్ డ్రైవ్, మరి అదేవిధంగా స్టూడెంట్స్కి తెచ్చి డిస్ట్రిబ్యూట్ చేయడము, మరి ఆ తర్వాత ఆ తెచ్చినటువంటి కిట్స్ని బయోమెట్రిక్ వేయించడము, ఎన్రోల్మెంట్ పెంచుకోవడము, ఈ కార్యక్రమాలతోటి పిల్లల దగ్గర బోధన చేసేటటువంటి సమయము చాలా తగ్గిపోతుంది. మరి అది కాకుండా ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అది జరగడము, దాన్ని ఉపాధ్యాయులందరూ గట్టిగా కృషి చేసి అనేక రకాలుగా వీడియోస్, ఫొటోస్ అన్నీ కూడా పెడితే అందులో కొన్ని బ్లర్స్ వస్తున్నాయని చెప్పి, క్లారిటీ లేదని చెప్పి, మరి ఆ విధంగా కూడా మళ్ళీ వాటిని అప్లోడ్ చేయమని చెప్పడము, మరి ఆ తర్వాత ఇప్పటి నుంచి అయినా కూడా పాఠాలు బోధిస్తామనేటటువంటి పరిస్థితి అనుకున్నా కూడా FLN ట్రైనింగు, లీడర్షిప్ ట్రైనింగు, ఇలాంటి అనేక ట్రైనింగ్లు కూడా ఉపాధ్యాయులకు ఇచ్చి పిల్లల దగ్గర కూర్చొని పాఠాలు చెప్పేటటువంటి పరిస్థితి కనబడకపోవడం, ప్రభుత్వం దీన్ని ఒకసారి గుర్తించి మరి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో మరి ప్రధానోపాధ్యాయులందరూ కూడా దాదాపు 50 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళే. మరి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టెక్నికల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మరి అనారోగ్య పరిస్థితి కూడా గురి కావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. మరి ఆ విధంగా ప్రభుత్వం ఈ విషయాన్ని గట్టిగా గమనించి ఎవరైతే ప్రభుత్వ బడిలో చేరినారో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, అలాంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటటువంటి విషయాన్ని గుర్తించి మరి ఉపాధ్యాయులకు యాప్ల ద్వారా ఉన్నటువంటి ఒత్తిడిని, మరి బోధనేతర పనులను తగ్గించి చక్కగా పాఠాలు చెప్పి ప్రభుత్వ బడిలో చదివేటటువంటి బిడ్డలందరూ కూడా మంచి స్థాయికి వెళ్ళే విధంగా ప్రభుత్వము తగినటువంటి వాతావరణాన్ని
ఉపాధ్యాయులకు ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కామరాజర్ నాడర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తిరుపతి జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక లీలామహల్ కూడలి వద్ద ఆంధ్రప్రదేశ్ హిందూ నాడర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్ర తమిళ్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామ్ కుమార్ ఆధ్వర్యంలో కామరాజర్ నాడర్ 123వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కామరాజర్ శిక్షణాత్మక విధి, ఉచిత మధ్యాహ్న భోజనాలు, ఉచిత సిరు పరికరాలు, బసర అభియోజనాలు మొదలైన కార్యక్రమాలను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్రంలో విద్యావృద్ధికి ప్రణాళికాత్మక మార్పులు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర తమిళ్ సంఘం తిరుపతి స్టేట్ చీఫ్ సెక్రటరీ కిరణ్, స్టేట్ సెక్రటరీ ఈశ్వర్, తిరుపతి జిల్లా ప్రెసిడెంట్ ఆనంద్, జిల్లా సెక్రటరీ అరుణ్ కుమార్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ విజయరాజన్ తదితరులు పాల్గొన్నారు. కామరాజ్ నాడర్ నాయకత్వం, కామరాజ్ నాడర్ నాయకత్వం, కామరాజ్ నాడర్ నాయకత్వం. కామరాజ్ నాడర్ 123వ జయంతి సందర్భంగా ఈరోజు తిరుపతి నగరంలో ఆంధ్ర కామరాజ్ నాడర్ అభిమానులు, అదేవిధంగా తమిళనాడు నుంచి విచ్చేసిన కామరాజ్ నాడర్ అభిమానులు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరూ, ముఖ్యంగా మన సోదరులు నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చాలామంది జనసేన, తెలుగుదేశం అన్ని పార్టీల నుంచి నాయకులు కూడా రావడం జరిగింది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమం జయంతి కామరాజ్ నాడర్ జయంతి సందర్భంగా ముఖ్యంగా కామరాజ్ నాడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా, జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో సేవలు అందించడం జరిగింది. ఆయన బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు వెన్నుండి నిలిచి అన్ని కార్యక్రమాలు కూడా ఆయన చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ముఖ్యమంత్రిగా కామరాజ్ నాడర్ వెనుకబడిన కులాలకు ఆరోగ్యం, విద్య ఇవన్నిటినీ కూడా ముందుకు తీసుకొని వచ్చి వెనుకబడిన కులాలన్నీ ఆరోగ్యంగా విద్యా అవకాశాలు ఇప్పించడం జరిగింది. 1957లోనే మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు విద్య అభిలంచడం ఒక కామరాజ్ నాడర్తోనే మొదలైంది. ఆయన సేవలు ఎప్పటికీ కూడా మరవలేని విధంగా ఉంది. ఆయన తమిళనాడు రాజకీయాలే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా ఆయన చాలా మార్పులు తేవడం కూడా జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు కామరాజ్ నాడర్ గారి 123వ జయంతి సందర్భంగా మన తిరుపతి నగరంలోని కామరాజ్ నాడర్ యొక్క అభిమానులు ఘనంగా ఈరోజు నివాళులు అర్పించి కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేయడం కూడా, అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా వచ్చి కామరాజ్ నాడర్ అభిమానులు రావడం, వీళ్ళందరినీ కూడా ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా రావడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ కార్యక్రమం కేక్ కట్ చేసి ఆయనకి ఘనంగా కూటమి నేతలంతా కూడా నివాళులు అర్పించడం జరిగింది. నాడార్లు తమిళనాడు నుంచి చిరు వ్యాపారాల కోసం తిరుపతిలో వచ్చి స్థిరపడి ఇక్కడ అనేక మంది, వందలాది కుటుంబాలు, వేలాది మంది ఎన్డీఏ కూటమి ఎన్నికలు జరిగినప్పుడు మేమంతా కూడా ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్పని
ఈరోజు ఆరణి శ్రీనివాసులు గారిని అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు మీకు అండగా ఉంటామని చెప్పని వారు ఏదైతే చెప్పారో నాడార్లకు సంబంధించి బీసీ కులాల్లో చేర్చాలి అన్న విషయాన్ని మా స్థానిక ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా మా వంతు ప్రయత్నం చేస్తామని చెప్పని, అదేవిధంగా నాడార్ల సంఘం తరఫున మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఎన్డీఏ కూటమి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తీసుకొస్తుంది. అందులో భాగంగా మీకు ఎక్కడ ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి లబ్ధి చేకూరాలంటే మా నాయకులంతా ఉన్నారు, మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా ప్రతి పేదవాడికే అందాలన్నటువంటి లక్ష్యంతో ఈరోజు కూటమి నేతలు పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు నాడార్ గారి ఆశయ సాధన కోసం ఆయన ఏదైతే కామరాజ్ నాడార్ గారు విద్య, వైద్యం అనేది ప్రతి పేదవాడికి అందాలని చెప్పని, ముఖ్యంగా మహిళలు చదువుకోవాలని చెప్పని ఆయన కలలు కన్నారో దానికి అనుగుణంగా ఈరోజు ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని తెలియజేసుకుంటూ, చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్లో ప్రజల సౌకర్యార్థం ఫుట్పాత్ ఏర్పాటు చేయనున్నట్లు నగరపాలక అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇటీవల చిత్తూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రజలు నడవడానికి వీలుగా నగరపాలక ఆమోదించడం జరిగిందని, ఇందులో భాగంగానే ఫుట్పాత్ నిర్మాణం కోసం బస్టాండ్ ప్రాంగణంలో ఆక్రమణలను తొలగించామని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ మార్గనిర్దేశంలో కమిషనర్ నరసింహప్రసాద్ ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించి త్వరలోనే ఫుట్పాత్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం రాత్రి స్వామివారి బంగారు రథం ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. ప్రతి నెల పౌర్ణమి అనంతరం సంకటహార చతుర్థి హోమం నిర్వహించిన అనంతరం సిద్ధి బుద్ధి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని అలంకరించిన బంగారు రథంపై ఉంచి కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయ మాడవీధులలో ఊరేగిస్తారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సిద్ధి బుద్ధి సమేతుడైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారిని దర్శించి వారి ఆశీస్సులను తీసుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో పెంచల కిషోర్, ఏఈఓ రవీంద్రబాబు, ఆలయ సిబ్బంది, కాణిపాకం ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకల్, పలువురు భక్తులు తదితరులు పాల్గొన్నారు. నమో నమః ఆదోనాయం ద్రక్షమంతో
రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపడమే లక్ష్యంగా స్వర్ణ ఆంధ్ర అట్ 2047 విజన్ ప్లాన్లో భాగంగా ప్రభుత్వం P4 విధానాన్ని రూపొందించిందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్లో మంగళవారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి బంగారు కుటుంబాల తుది జాబితాను తయారు చేసేందుకు ముందస్తు ఏర్పాట్లు భాగంగా సంబంధిత నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో P4 జిల్లా టీం ప్రతినిధి రంజు కుమారి, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి జూలై 25వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు జిల్లాలో 65,451 ఇప్పటికే బంగారు కుటుంబాలను గుర్తించడం జరిగిందన్నారు. స్వర్ణాంధ్ర జీరో ప్రావర్టీ P4 ద్వారా ఎంపిక చేసిన బంగారు కుటుంబాల జాబితాను మరోసారి పునః పరిశీలన చేసి మార్పులు చేర్పులతో తుది జాబితాను తయారు చేయనున్నట్లు తెలిపారు. దీనికోసం సచివాలయ సిబ్బంది ద్వారా గ్రామాలు, వార్డులలో జూలై 15 నుండి 25 జూలై లోపల గ్రామ సభలను నిర్వహించి తుది జాబితాను తయారు చేయడం జరుగుతుందని తెలిపారు. ఆగస్టు 15 నాటికి తుది జాబితాలో ఉన్న బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. మార్గదర్శకుల సహాయ సహకారాలతో బంగారు కుటుంబాలను పైకి తీసుకుని రావడానికి కార్యాచరణ ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. బంగారు కుటుంబాలను ఆర్థికంగానే కాకుండా చదువు, వైద్యం, ఇతర మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చేసేందుకు మార్గదర్శకులు తోడ్పాటును అందిస్తారని తెలిపారు. కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లి రూట్స్ యాప్ ద్వారా వివరాలను సేకరించి దిగ్విజయం కార్యక్రమాలను చేయవలసిందిగా కలెక్టర్ కోరారు. సిపిఓ శ్రీనివాసులు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధర్ నెల్లూరు, పలమనేరు, పుంగునూరు, కుప్పం నగరి నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 16వ తేదీ సాలకట్ల ఆనివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల అలవారు తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంవత్సరంలో 4 సార్లు అనగా ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాలు ముందు వచ్చే మంగళవారం కోయిల అలవారు తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేశారు. స్వామివారి మూల విరాట్ను వస్త్రంతో పూర్తిగా కప్పి ఉంచి శుద్ధి అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ఆ తరువాత స్వామివారి మూల విరాటుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం ప్రారంభించారు. ఈ సందర్భంగా అష్టదళ పాద పద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో శ్యామలారావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు కోయిలల్వార తిరుమంజనం శ్రీవారి ఆలయంలో నిర్వహించడం జరిగినది. రేపు అనివార్య ఆస్థానం ఉంది కాబట్టి ఒకరోజు ముందుగా ఇది చేయటం ఆనవాయితీ. సంవత్సరానికి 4 సార్లు కోయిలల్వార తిరుమంజనం చేయడం జరుగుతుంది. ఉగాది ముందు, అలాగే బ్రహ్మోత్సవాలు, ఉగాది, అనివార్య ఆస్థానం, అలాగే బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి 4 సార్లు. దానికి ముందు వచ్చే మంగళవారం రోజు చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా చాలా బాగా సభ్యులందరూ పాల్గొనడం, చైర్మన్ గారు ఉండడం, తర్వాత ఎడిషనల్ ఈవో గారు అందరూ ఉన్నాము. అందరము ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. దీంట్లో ఆలయ శుద్ధి కార్యక్రమంలో మూల విరాట్టుకు ఒక వస్త్రాన్ని కప్పి మిగిలిన పూజా సామాగ్రి, ఆలయం గోడలు, పైకప్పు అన్నీ కూడా శుద్ధి చేయడం జరుగుతుంది పరిమళంతో. ఈరోజు కూడా ఇది జరిగిన తర్వాత ఇప్పుడు స్వామివారికి ప్రత్యేక పూజలు ఆగమోక్తంగా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఓం నమో వెంకటేశ్వర. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.